విశాఖ మహానగర పాలక సంస్థ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 624 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది కంటే 22% అధికంగా వసూలు చేసి జీవీఎంసీకి ఆదాయాన్ని సమకూర్చింది. గత ఏడాది కంటే 114 కోట్ల ఆస్తి పన్ను అధికంగా వసూలుకు సహకరించి విశాఖ పన్ను చెల్లింపుదారులు శభాష్ అనిపించారు. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో 5% వడ్డీపై ప్రభుత్వం రాయితీ ఇచ్చింది. దీంతో పన్ను చెల్లింపుదారులు మహానగర పాలక సంస్థ 10 జోన్లలోని కేంద్రాలను వినియోగించుకుని ఆస్తి పన్ను చెల్లించారు. పన్ను చెల్లింపులో సహకరించిన నగరవాసులకు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్ కృతజ్ఞతలు తెలిపారు. 2024-25 లో we collected 510 crore rupees. In this year, in the financial year 25-26, we collected 624 crore rupees, which is higher by the amount of 114 crores. So, nota 14 crore ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ కలెక్ట్ చేయడం జరిగింది, which is 22% higher than the previous year. దాంట్లో 100 crores is a vacant land tax itself. సో vacant land tax కూడా బాగా కలెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ నెలలో మనకి ప్రతిసారి 5% రిబేట్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి అది కూడా బాగా పబ్లిసిటీ ఇస్తూ ఈసారి లాస్ట్ ఇయర్ కన్నా 71 crores అడిషనల్గా టు ద ఎక్స్టెంట్ ఆఫ్ అమౌంట్ 234 crore rupees కలెక్ట్ చేయడం జరిగింది. సో దానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టీమ్ వర్క్ అండ్ అడిషనల్ కమిషనర్ రెవెన్యూ అండ్ డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ వాటర్ సప్లై కలెక్షన్ ఛార్జెస్లో భాగంగా వాటర్ సప్లైలో ఉన్న ఏఈస్ ద్వారా కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. 5% రిబేట్ గురించి ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ మోటివేషన్, మీకు అందరికీ తెలుసు. సో ఆ మోటివేషనల్ ఫ్యాక్టర్ అందరికీ మెసేజ్లో వచ్చే విధంగా మేము ఇన్షూర్ చేశాము. దాంతోనే మనకి 43% అడిషనల్ కలెక్షన్ ఈసారి కలెక్ట్ చేయడం జరిగింది. అన్ని చోట్లలో కూడా బాగా కోఆపరేట్ చేస్తూ మనస్ఫూర్తిగా ఈ ట్యాక్స్ పేమెంట్ చేయడం జరిగింది కాబట్టి ఒక ప్రాపర్ కమిట్మెంట్తో చెప్పగలుగుతున్నాము.